తెలుగు రాష్ట్రాల్లో భూకంపానికి సంబంధించి ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త శేఖర్తో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఈరోజు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కూడా భూమి కంపించింది. ఇంతకీ భూమి ఏ మేరకు కంపించింది, ఇందుకు గల కారణాలేంటి, దానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు మనతో పాటు ఎన్జీఆర్ఐ సైంటిస్ట్ శేఖర్ సార్ ఉన్నారు. సార్, ఈరోజు వచ్చినటువంటి భూకంపానికి గల కారణాలు ఏంటి అని మీరు భావిస్తున్నారు? అంటే ఈరోజు వచ్చిన ఎర్త్క్వేక్ అయినా కూడా ఇంతకుముందు కూడా ఈ రీజియన్ నుంచి మనకు ఎర్త్క్వేక్స్ వచ్చినాయి. సో ఇది వచ్చేసి గోదావరి ఫాల్ట్ జోన్ అనమాట. అంటే గోదావరి గ్రాబిన్, జియోలాజికల్గా దీన్ని గోదావరి గ్రాబిన్ అంటాం. సో ఈ ఏరియా వచ్చేసి జియోలాజికల్గా ఫాల్ట్స్ ఐడెంటిఫైడ్ అనమాట. సో ఇది ఇంతకుముందు ఇక్కడ ఇదే రీజియన్లో మ్యాగ్నిట్యూడ్ 5.7 కూడా వచ్చింది 1969 భద్రాచలం. దాని తర్వాత మెడ్చల్ కూడా వచ్చింది 1983. సో ఇప్పుడు వచ్చేసి ఈరోజు మన పొద్దున వచ్చిన ఎర్త్క్వేక్ నియర్ మేడారం, సో ములుగు జిల్లా. సో మార్నింగ్ వచ్చేసి అరౌండ్ 727 రిక్టర్ స్కేల్ మీద రికార్డ్ అయిన మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి 5. సో ఇది భూమి నుండి ఒక 10 కిలోమీటర్ డెప్త్లో వచ్చింది. సో అదే ఎర్త్క్వేక్ వేవ్స్ మామూలుగా ఈ 5 మ్యాగ్నిట్యూడ్ అంటే 200-300 కిలోమీటర్స్లో ఉన్న ప్రజలు ఎవరైనా కూడా ఫీల్ అవుతుండొచ్చు. సో అదే ఇక్కడ మన హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు, వాళ్ళు ఫీల్ అయి ఉండొచ్చు. కాకపోతే ఎర్త్క్వేక్ మాత్రం వచ్చేది ములుగు నుంచి. ఓకే, మీరు చెప్పిన ప్రకారం ఎర్త్క్వేక్ వచ్చింది, భూకంపం వచ్చింది కేవలం ములుగు మాత్రమే. దాని ప్రకంపనలు కావచ్చు, దాని తరంగాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి కరీంనగర్ కావచ్చు, ఉమ్మడి వరంగల్ కావచ్చు, ఉమ్మడి ఖమ్మం కావచ్చు, హైదరాబాద్ ప్రాంతంలో వచ్చాయి అంటున్నారు. ఇంతకీ ఈ భూమి మధ్యలో ఉన్నటువంటి తరంగాలు ఇవి అసలు ఎందుకు ప్రకంపిస్తాయి అసలు? అంటే మామూలుగా ఇండియన్ ప్లేట్ అనేది, సో ఇది మనకి సర్దుబాటులో భాగంగా ఇండియన్ ప్లేట్ వచ్చేసి హిమాలయాస్ కిందకి ప్రతి ఇయర్ 5 mm జరుగుతూ పోతుందంట. ఈ జరుగుతూ పోతున్న క్రమంలో సో ఎక్కడైతే వీక్ జోన్స్ ఉన్నాయో అవన్నీ మనకి ఎర్త్క్వేక్స్ రావడానికి ఛాన్స్ ఉంది. సో అలాంటివి కొన్ని జోన్స్ ఉన్నాయి. మన నర్మదా తపతి కావచ్చు, గోదావరి గ్రాబిన్ కావచ్చు, ఇవన్నీ ఏరియాస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కాకుండా కూడా మనకి ఎర్త్క్వేక్ రాకుండా ఉన్న జోన్ అయితే భూమి మీద ఎక్కడ లేదు. ఎక్కడో దగ్గర మేమైతే రోజు కొన్ని వందల ఎర్త్క్వేక్స్ చూస్తున్నాం. సో ఇవి చిన్న మ్యాగ్నిట్యూడ్ అయితే జనాలకి ఎక్కువ మందికి తెలియదు. కాకపోతే ఇది 5 మ్యాగ్నిట్యూడ్ కాబట్టి ఎక్కువ మంది ఫీల్ అయ్యారు. మామూలుగా 1-2 మ్యాగ్నిట్యూడ్ దగ్గరలో ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు, వచ్చిపోయింది కూడా తెలియదు. కాకపోతే ఇన్స్ట్రుమెంట్స్ రికార్డ్ అవుతాయి. సో ఇది 5 మ్యాగ్నిట్యూడ్ కాబట్టి దీని తరంగాలు మామూలుగా 300-400 కిలోమీటర్ల వరకు కూడా ట్రావెల్ అవుతాయి. కాకపోతే ఇది ఎక్కడైతే సాఫ్ట్ సాయిల్స్, సాఫ్ట్ సెడిమెంట్స్ ఉంటాయో, నెక్స్ట్ లేక్ ఫీల్డ్, రివర్స్ ఉంటాయో, అవన్నీ ఏరియాస్లో ఎక్కువ ఫీల్ అవుతుంటారు. వేరే ప్రాంతంలో తక్కువ ఫీల్ అవుతుంది. కాకపోతే ఈ వేవ్స్ అనేవి చుట్టూ ట్రావెల్ అవుతుంటాయి. ఇది ఒక డైరెక్షన్ అనేం కాదు. సో మనకి ఇంతకుముందు ఎర్త్క్వేక్ కూడా ఇటువైపు మన భద్రాచలం దగ్గరలో వచ్చింది. సో అది పెద్ద మ్యాగ్నిట్యూడ్, దాంతో పోలిస్తే ఇది చిన్నదే. ఓకే, మీరు చెప్పిన ప్రకారం భూమిలో సర్దుబాట్ల వల్ల ఈ ప్రకంపనలు వస్తాయి అంటున్నారు. ముఖ్యంగా ఈ గోదావరి పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువగా వస్తాయి. ఎందుకు ఆ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి సార్? ఎందుకు అంటే మళ్ళీ అదే సేమ్ ఫాల్ట్స్ అనమాట, జియోలాజికల్గా ఫాల్ట్స్. అంటే అక్కడ కొన్ని రాక్స్ ఉంటాయి, అవి మూవ్ అవుతుంటాయి. సో అవి కొన్ని ఏరియాల్లో ఉంటాయి, అన్ని ఏరియాల్లో ఉంటాయి. కాకపోతే ఎక్కడైతే యాక్టివ్ ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేసి వాటిని ఇక్కడ ఇంత మ్యాగ్నిట్యూడ్ రావచ్చు, వస్తే ఇంత మన వైబ్రేషన్ ఉండొచ్చు అనేది ఐడెంటిఫై చేశారు. సో ఈ పర్టికులర్ మ్యాగ్నిట్యూడ్ అన్నప్పుడు 5 మ్యాగ్నిట్యూడ్ ఇక్కడ మనం 6 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది జోన్ 3. జోన్ 2 మిగతా భాగం తెలంగాణలో మిగతా భాగం జోన్ 2లో ఉంది మ్యాక్సిమం. సో జోన్ 2 అంటే అది వచ్చేసి మన 5 మ్యాగ్నిట్యూడ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది ఈరోజు వచ్చిన ఎర్త్క్వేక్ అనమాట. సో ఇది ప్రైమరీ వేవ్స్ P వేవ్స్, ఇది సెకండరీ వేవ్స్ S వేవ్స్, దీని తర్వాత వచ్చేయండి సర్ఫేస్ వేవ్స్. ఇవి ఎక్కువ డిస్ట్రక్షన్ అనమాట. వీటితో కంపేర్ చేస్తే PSతో పోలిస్తే ఇవి ఎక్కువ డిస్ట్రక్ట్ చేస్తాయి. సో ఇవన్నీ మనం జనాలు ఎక్కువ మంది ఫీల్ అయిందంతా ఈ ఎర్త్క్వేక్ వేవ్స్ అయి ఉండాలి. ఓకే సార్, మీ ఈ భూ ప్రకంపనలు అనేటివి అంటే సాధారణంగా ఏ సమయంలో, అంటే దీనికి సమయం అంటూ ఉంటుందా, కాలం అంటూ ఉంటుందా, ఎట్లా వస్తుంటాయి ఇవి? అంటే ముఖ్యంగా ఇప్పుడు వచ్చినటువంటి భూ ప్రకంపనలు చూసుకుంటే ఈ
ఉమ్మడి ఖమ్మం కావచ్చు, ఉమ్మడి కరీంనగర్ కావచ్చు, ఈ ఉమ్మడి వరంగల్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో బొగ్గు గనులు కూడా ఎక్కువగా ఉంటాయి. అక్కడ బొగ్గును భూమి లోపల నుంచి తవ్వి తీసే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. తిరిగి భూగర్భ గనుల్లో మట్టిని ఇసుకను పూడ్చుతుంటారు. అలాంటి ప్రాంతాల్లో కూడా భూ ప్రకంపనలు వచ్చే అవకాశాలు ఉంటాయా? అంటే ఇప్పుడు మనం ఈ విషయం మాట్లాడాలంటే 1969లో అర్త్క్వేక్ వచ్చింది. అది 5.7 సేమ్ ఏరియా. సో అప్పట్లో ఇన్ని గనులు కానీ ఇంత మాన్యువల్ యాక్టివిటీ ఏం లేదు. సో అంటే ఇక్కడ ఆల్రెడీ ఇది ఎర్త్క్వేక్ వచ్చేసి అప్పుడు ఇది 30 కిలోమీటర్స్ డెప్త్ అనమాట. మనం ఏదైతే ఈ మైనింగ్ కానీ ఇవంతా ఫ్యూ మీటర్సే ఉంటుంది, కొన్ని మీటర్ల ఎఫెక్టే ఉంటుంది. సో ఇది ఆల్రెడీ ఫాల్ట్ జోన్ కాబట్టి ఇక్కడ మీరు ఎఫెక్ట్ ఉన్నా లేకపోయినా కూడా ఎర్త్క్వేక్స్ రావడానికి అయితే ఛాన్స్ ఉంది. సో ఇది గోదావరి గ్రామీణ అనేది వెల్ నోన్ ఫాల్ట్ జోన్ అనమాట. నెక్స్ట్ మనకి ఇంకా తెలుగు రాష్ట్రాల్లో పోతే ఒంగోలు ఏరియా కూడా ఈ జోన్ 3లో 6 మాగ్నిట్యూడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సార్, ఇప్పుడున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత వర్షాలు ఎప్పుడు వస్తున్నాయో గుర్తిస్తున్నారు. అలాగే ప్రకంపనలు ఎప్పుడు వస్తాయి అనేది ఎందుకు గుర్తించలేకపోతున్నారు ఇంకా ఇప్పటికి? వర్షాలు కానీ శాటిలైట్ మానిటరింగ్ నుంచి చేస్తారన్నమాట. సో అది ఎక్కడ అనేది మనకు ఆల్రెడీ నోన్, ఎక్కడ వేవ్స్ స్టార్ట్ అయినాయి, ఎక్కడ పీడనం, అధిక అల్పపీడనాలు ఎట్లా ఉన్నది అవుతాయి. కాకపోతే ఇదేంటి అంటే ఇది ఎర్త్క్వేక్స్ మనం ఇప్పుడు 10 కిలోమీటర్ చెప్పాం కానీ ఎర్త్క్వేక్స్ వచ్చేసి మ్యాక్సిమం 200-300 కిలోమీటర్ డీప్ వరకు పోతాయి. అదే ఎక్కడైతే మనం ఫాల్ట్, మన ప్లేట్ బౌండరీస్ అంటాము. సో మనము ఇప్పటి వరకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం మనం అంత డీప్ నాలెడ్జ్ లేదు. నెక్స్ట్ మీరు ఆల్రెడీ అడిగారు ఇంతకుముందు ఏ టైంలో వస్తుంది. దానికి ఒక టైం లేదనమాట. అది మామూలుగా అది కంటిన్యూస్ ప్రాసెస్. ఎప్పుడు స్ట్రెస్ ఉంటుంది, అది ఎప్పుడైతే ఆ లిమిట్ దాటిపోతుందో అప్పుడు అది రిలీజ్ అవుతుంది. సో అందుకని మనం మార్నింగ్ వస్తుందా, నైట్ వస్తుందా, ఏ టైంలో వస్తుందా అనేది చెప్పలేము. ఓకే, ఈ ప్రకంపనలు ఇప్పుడు మనం ఈ రోజు చూసినటువంటి ప్రకంపనలు చూసుకుంటే చాలా ప్రాంతాల్లో కూడా వచ్చాయి కదా. అంటే ఈ రిక్టర్ స్కేల్ మీద ఇవి మళ్ళీ తిరిగి నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ తిరిగి భూమిలో సర్దుబాట్లు అనేది క్రమంగా జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు కాస్త ఎక్కువగా అనిపించినప్పటికీ తర్వాత స్వల్పమైనటువంటి ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందా? ఉంది. అంటే ఇప్పుడు ఇది మొత్తం మనం ఇది చూస్తే ఇది తెలంగాణ, ఆంధ్రాలో ఇది జోన్ 2. సో ఇది 5 వరకు రావచ్చు. సో అంటే హైదరాబాద్ రావచ్చు, ఎక్కడైనా కూడా 5 మాగ్నిట్యూడ్ వరకు రావచ్చు. సో అందుకని మనం దీన్ని ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. మన బిల్డింగ్స్ ఎట్లా కన్స్ట్రక్ట్ చేయాలి దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. కానీ నెక్స్ట్ మనం దాన్ని స్టాప్ చేయడం అనేది ప్రజెంట్ ఇప్పుడున్న సైన్స్ అండ్ టెక్నాలజీతో ఇంపాసిబుల్. ఎందుకు అంటే అది చాలా మైన్యూట్ స్కేల్లో జరిగే ఎఫెక్టు, అది చాలా డీప్లో జరిగే ఫలితం. దాన్ని మానిటర్ చేయడం చాలా కొంచెం ప్రస్తుత టెక్నాలజీతో కష్టతరమైన పని. కాకపోతే మనం ఐడెంటిఫై చేస్తాం ఎక్కడెక్కడ వస్తాయని, ఎంతవరకు వస్తాయని, దాన్ని ప్రికాషన్ తీసుకోవడం బెస్ట్ అన్నమాట. ఓకే, మీరు చెప్పిన ప్రకారం చాలా తక్కువ స్థాయిలో ప్రకంపనలు వస్తున్నాయి అంటున్నారు, ముందు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. అంటే ఆ భూమి కంపించే ప్రాంతాల్లో ఇంటి నిర్మాణం ఎట్లా చేయాలని మీరు సూచిస్తున్నారు? సో ఆల్రెడీ మనం జోన్ గురించి మాట్లాడుకున్నాం. ఈ జోన్లో ఎంత ఎర్త్క్వేక్ వస్తుంది, ఒకవేళ ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఎంత వైబ్రేషన్ వస్తుంది అంటే దాన్ని యాక్సిలరేషన్ అనమాట. ఎంత యాక్సిలరేషన్ జనరేట్ చేస్తుంది అనేది ఆల్రెడీ ఉంది, రికార్డ్స్లో ఉంది, వెబ్సైట్స్లో ఉంది. సో ఇప్పుడు ఆ పర్టికులర్ జోన్ 2 మన హైదరాబాద్ చూసినప్పుడు జోన్ 2 వాళ్ళు ఓ పర్టికులర్ బిల్డింగ్ కట్టుకుంటున్నప్పుడు ఆ పారామీటర్స్ ఇన్కార్పొరేట్ చేస్తే సరిపోతుంది. వాళ్ళ బిల్డింగ్ కోడ్స్లో అది ఇన్కార్పొరేట్ అంటే ఆ స్ట్రక్చర్ ఎట్లా ఉండాలి, స్టీల్, సిమెంట్ మామూలుగా 5 మాగ్నిట్యూడ్ అంటే ఒక స్టీల్ కాంక్రీట్ స్ట్రక్చర్స్కి ఏ డ్యామేజ్ ఉండదు. సో దానికన్నా ఎక్కువ ఉన్నప్పుడు బిల్డింగ్ హైట్ పెరుగుతున్నప్పుడు వాళ్ళు ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలనేది ఆల్రెడీ ఉన్న పారామీటర్స్ని మనం జాగ్రత్తగా అందులో ఇన్కార్పొరేట్ చేస్తే సరిపోతుంది. సార్, భూమి కంపించినప్పుడు చాలామంది ప్రజలు భయాందోళనకు గురవుతుంటారు. ముఖ్యంగా కొంతమంది హార్ట్ వీక్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఏమవుతుందో ఆందోళనకు గురవుతుంటారు. అటువంటి వాళ్ళకు అసలు ఇది సర్వసాధారణమే అని అంటే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు భూమి కంపించినప్పుడు ఇంట్లో నుంచి బయటికి రావడం లేదంటే ఇంకెటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే మామూలుగా పెద్ద ఎర్త్క్వేక్స్ వచ్చినప్పుడు మామూలుగా బిల్డింగ్స్ పడిపోతాయి. అదే ఎర్త్క్వేక్ మనం బయట ఉన్నప్పుడు పడిపోయినా కూడా బిల్డింగ్కి ఎఫెక్ట్ అవుతుంది కానీ అక్కడ ఉన్న ప్రజలకి ఏం ఎఫెక్ట్ లేదు. అట్లానే ఎక్కడైతే డెన్స్ పాపులేటెడ్ ఉన్నదో వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవ్వచ్చు. సో మనం ఆల్రెడీ పారామీటర్స్ కన్సిడర్ చేసినప్పుడు మనం పెద్ద ఎర్త్క్వేక్ వస్తుంది, మనం వైబ్రేషన్ అవుతుంది, ఏదో మనం షేక్ అవుతుందని ఫీల్ అయినప్పుడు బెటర్ ఏంటి అంటే ఒక బిల్డింగ్లోంచి బయటికి రావడం బెటర్, ఓపెన్ ప్లేస్కి రావాలి. సో నెక్స్ట్ ఆల్రెడీ ఇప్పుడు
ఎక్కడో పెద్ద ఎర్త్క్వేక్ వచ్చింది ఆల్రెడీ. సో అక్కడ ఆల్రెడీ బిల్డింగ్ కొంచెం కొలాప్స్ అయింది, కొంచెం డ్యామేజ్ అయింది. సో అలాంటి దాంట్లో మనం ఉండకపోవడం బెటర్ అన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ దాని తర్వాత ఫర్దర్ ఆఫ్టర్ షాక్స్ అంటాం, అవి వస్తుంటాయి. అది నెమ్మది సడన్గా ఆగిపోయే ఫినామినా కాదనమాట. ఒక 5 magnitude వస్తే నెమ్మది తక్కువ మ్యాగ్నిట్యూడ్తో ఎర్త్క్వేక్స్ వస్తూ కొన్ని రోజుల తర్వాత అది మొత్తం డిసిపేట్ అవుతుంది. సో ఆ టైం మనం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఎక్కడ ఎవరైతే ఆల్రెడీ మట్టి రాయి కన్స్ట్రక్షన్ లాంటి ఇల్లులు ఉన్నాయో, ఆల్రెడీ సగం డ్యామేజ్డ్ ఉన్నాయో, వాళ్ళు జాగ్రత్త తీసుకొని కొంచెం అందులో ఉండకపోవడం బెటర్. ఈ రోజు వచ్చినటువంటి భూమి కంపించిన తర్వాత తిరిగి మళ్ళీ మీరు మళ్ళీ వస్తుంది అంటున్నారు, మళ్ళీ కొంచెం స్వల్పంగా వచ్చే అవకాశాలు ఉంటాయి అంటున్నారు. ఎప్పుడు ఏ సమయంలో వచ్చే అవకాశం, ఎంత కాలం, దానికి ఏమన్నా పీరియడ్ ఏమన్నా ఉంటుందంటారు? పీరియడ్ అనేది కరెక్ట్గా అంటే కొన్ని వారాలు పడుతుండవచ్చు. కరెక్ట్ మన ఇన్ని డేస్ 10 days 15 days అని మాత్రం చెప్పలేము. సో కాకపోతే ఇప్పుడున్న ఇంతకుముందు అయినా జరిగిన ప్రదేశాల్లో కానీ ఎక్కడైనా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇంతకన్నా తక్కువ తీవ్రతలో రావాలి. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే ఈ రోజు వచ్చినటువంటి భూకంపం తర్వాత తిరిగి మళ్ళీ భూకంపాలు కూడా వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు. కానీ అది స్వల్పంగా వచ్చే అవకాశాలు ఉంటుందని కూడా చెప్తున్నారు. ప్రజలు కూడా ఎక్కడ భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇళ్లలో ఉంటే ఇళ్ళ వల్ల ఎవరు మరణించిన దాఖలాలు ఇప్పటివరకు లేవు. భూకంపం వల్ల ఇల్లు కూలిపోయి చనిపోయినటువంటి దాఖలాలు మాత్రమే ఉన్నాయని సైంటిస్ట్ శేఖర్ సార్ అంటున్నారు. ఇక్కడ తాజా పరిస్థితులు ఓటు